ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 6 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకాసు వార్త 16వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి బల్ల మీద నుండి పొడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. వ్యాఖ్యానాంశం మరణం తరువాత. వ్యాఖ్యానాంశం మరణం తరువాత. వ్యాఖ్యానం: అవును, మన జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యం ఇది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు అని. మన ధ్యాన వచనంలోని దరిద్రుడు పుట్టిన గ్రామం కానీ వాని తల్లిదండ్రుల వివరాలు కానీ పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం కాలేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం: అతడు మరణించాక పరలోకానికి వెళ్ళాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యందు నమ్మకం ఉంచిన నీవు కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతున్నావా? ఆ కష్టాలను, శ్రమలను చూచి భయపడి దేవునితో నీకున్న సత్సంబంధాన్ని విడిచిపెట్టకు. కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట పరలోకం చేరుతామని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఆదరిస్తోంది. అంతేకాదు, ప్రస్తుతమందు సమస్త శిక్షయును దుఃఖకరముగా కనబడనే గాని అయినను నీతి అనుసమాధాన ఫలమునిచ్చును అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చెబుతోంది. ఆ దరిద్రుడు కటిక దరిద్రత, శరీరంలో శ్రమ, సమాజంలో చేదరింపు ఎదుర్కొన్నాడు. మరణించాక నిత్యం దేవునితో గడిపేందుకు పరలోకం వెళ్ళాడు. ఆ తరువాత ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. గమనించండి, మరణానికి పక్షపాతం ఉందా? లేనేలేదు. ఎంతటి ధనవంతుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా మరణానికి తల వంచాల్సిందే. ఆ ధనవంతుడు భూలోకంలో సుఖభోగాలు అనుభవించాడు. కానీ మరణించిన తర్వాత పాతిపెట్టబడి పాతాళానికి చేరి అక్కడ బాధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అనుగ్రహించే శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నిత్యత్వాన్ని పణంగా పెట్టి ఈ లోకంలో ఉన్న సుఖభోగాలను కోరుకుంటున్నావా? జాగ్రత్త. ఆ సుఖం ఒకరోజు నిన్ను నరకానికి చేర్చవచ్చు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. శుభములతో వందనాలు.